ధరణి, ఈరోజు బతుకమ్మ పండగ కదా. ఆడబిడ్డ బతుకమ్మ పేర్చడం ఆనవాయితీ. ఆ తల్లి దీవెనలు నీకు నిండుగా ఉండాలని మన ఇంటికి పిలవాలని ఇక్కడికొచ్చాను. సాయంత్రం రా. ఏంటి ఆడపిల్ల ఆనవాయితీ అంటూ మాట్లాడుతున్నారు? అది ఈ ఇంటి పిల్ల. ఎన్నాళ్ళు ఈ ఇంట్లోనే బతుకమ్మ పేర్చింది. అది మా ఆనవాయితీ. నిన్నగాక మొన్న వరుసలు కలుపుకునొచ్చి వస్తావు కదమ్మా, వచ్చేయమ్మా, బతుకమ్మ పేర్చాలి, ఆడాలి అని పనికి మళ్ళ మాటలు చెప్పి పిల్లల మనసు ఎందుకు పాడు చేస్తున్నారు? అది గౌరమ్మని పెట్టాల్సింది ఈ ఇంట్లో. గౌరమ్మనెత్తుకుని గుడికి వెళ్లాల్సింది ఈ ఇంటి నుంచి. ఆ ఇంటికి దీనికి ఏం సంబంధం ఉందని మీరు పిలవడానికి, అది రావడానికి? అది రాదు. మీరు వెళ్ళొచ్చు. తల్లి కూతుర్లు ఏదో మాట్లాడుకుంటున్నారు, మీకెందుకండి మధ్యలో? అనవసరంగా తలదూర్చి నోరెందుకు పారేసుకుంటారు? కాసేపు కామ్గా ఉండొచ్చు కదా. వాళ్ళ అమ్మ అడిగింది, కూతురుగా తను చెప్పాల్సిన సమాధానం తను చెప్తుంది. వద్దు వెళ్ళొద్దు అని మీరెందుకు హింటిస్తున్నారు? అసలు మీకేం సంబంధం? మీ పెత్తనం ఏంటి? నీకిప్పటికీ 4 సార్లు చెప్పాను. ఎందుకే నా మీద నోరు పారేసుకుంటున్నావు? నీకే ఇక్కడ టికాణా లేదు. నువ్వేంటి పెద్ద ఆరిందలాగా పెత్తనాలు కట్టుకుని నా నోరు మోయించాలని చూస్తున్నావు? పని మనిషిలాగా పెట్టింది ఇంత తిని పని పాట చూసుకుని బ్రతకాల్సిన దానివి నువ్వు. నాతో నీకేంటి, నువ్వెవరు అని మాట్లాడుతున్నావు? ఇంకొకసారి అనవసరంగా నోరు పారేసుకున్నావంటే పళ్ళు రాల్తాయి. జాగ్రత్త. ఏమండి, ఎందుకు దాని మీద నోరు పారేసుకుంటారు? దాని తరపున మాట్లాడే వాళ్ళు లేరు అనుకుంటున్నారా? అది చెప్పిన దాంట్లో తప్పే ఉంది. నా కూతుర్ని నేను పిలుస్తున్నా, మధ్యలో మీకేం బాధ? వస్తున్నావు కదమ్మా? సారీ అండి, నేను రాలేనండి. ఇదే నా ఇల్లు అనుకొని ఇన్నేళ్ళు బ్రతికాను, బ్రతుకుతున్నాను. ఇప్పుడు మీరు వచ్చి సడన్ గా రామ్మా అంటే ఎలా వస్తాను? నా కన్న తండ్రి ఇల్లే కదా నా ఇల్లు. ధరణి, కాస్త వారేం చెప్తున్నారో విను. ఎందుకంత బ్లంట్గా మాట్లాడుతున్నావు? మధు, ప్లీజ్ ఈ విషయంలో నన్ను కన్విన్స్ చేయాలని చూడకు. నేను వెళ్ళడం కుదరదు. తరతరాలుగా వస్తున్న ఆచారం. ఇంటి ఆడపడుచుగా పుట్టింట్లో బతుకమ్మ పేర్చడం, గౌరీదేవిని ఆహ్వానిస్తేనేనమ్మా ఆ ఇల్లు సుఖ సంతోషాలతో వర్ధిల్లేదే. ఇప్పుడు మా ఇంట్లో కళ్ళల్లో పెట్టుకుని చూసిన బిడ్డ లేదు. ఆడపిల్ల లేని ఇల్లు లక్ష్మీదేవి లేని ఇల్లులాగా ఉంటుందమ్మా. పేగుబంధం ఉన్నదానివి నువ్వు పుట్టింటి లేవు. కంటికి రెప్పలా పెంచుకున్నాను, అదేమో కన్ను తండ్రి ఇంటికి వచ్చేసింది. నువ్వు రావాలమ్మా, వచ్చి
మన ఇంట్లో గౌరవమని నిలబెట్టాలి. నా కోరిక గురించి ఒక్కసారి ఆలోచించు. కాస్త పెద్ద మనసు చేసుకో. నువ్వు వస్తావని 1000 కళ్ళతో ఎదురు చూస్తూ ఉంటాను. ఎంతైనా కన్న తల్లి కదా. చూడు, నీ గురించి ఎంత ఆరాటపడుతుందో. నీ మీద ఎంత ప్రేమ ఆపేక్ష లేకపోతే అంతలా ప్రాధేయపడుతుంది. వెళ్ళు ధరణి, అమ్మ కోరిక తీర్చు, గౌరమ్మ ఆశీస్సులు పొందు. ఆ మనసును మనిషిని ఎందుకు బాధ పెడతావు? వెళ్ళలేని పరిస్థితి నాకు చాలా ఇబ్బందిగా ఉంది, బాధగా అనిపిస్తుంది. కానీ నాన్నని బాధ పెట్టడం కరెక్ట్ కాదు కదా. నాన్న మాట కాదని ఎలా వెళ్ళగలను? నాన్నని కాదని నేను వెళ్తే నాన్న మనసు ఎంత విలవిల్లాడుతుంది. కన్న తల్లికి న్యాయం చేయాలి, కానీ పెంచిన తండ్రి ఫీల్ అవుతాడని నలిగిపోతున్నానే. మధు, నువ్వు కూడా తప్పకుండా రా. లేదండి, ఇదే నా పుట్టిల్లు. నేను బతుకమ్మ పేర్చేది ఎత్తేది ఇక్కడి నుంచే. రాలేను, రాను. జరిగినదా కలవరం, దొరికినదా ప్రియవరం, కనుతడిగా కరిగినదా ఎదగదిలో సమరం. ఏది మనదనుకుంటా, ఏది కాదనుకుంటా, లేని తలరాతని వెతికే మనసుకు ఏమని చెబుతా. ఎంత కని దిగిపోతా, ఎంత కని దిగులవుతా, రాని మమకారాన్నడిగి ఎంతని పరుగులు పెడతా. జనని, నా మనవరాల్ని బతుకమ్మకు పిలిచావా? వస్తానందా? లేదమ్మా, రాలేనని చెప్పింది. నేను ఆ ఇంటి ఆడపడుచుని అక్కడ పేర్చుకోవడమే ఆనవాయితీ అన్నట్టు మాట్లాడింది. రాదేమో అనిపిస్తుందమ్మా. చాలా బాధగా ఉంది. ఇన్నేళ్ల తర్వాత మొదటిసారి ఆడపిల్ల లేకుండా బతుకమ్మ పేర్చుకున్నా ఇల్లు ఏమవుతుందో అని భయం వేస్తుందమ్మా. బాధపడకే. అక్కడున్న పరిస్థితులను బట్టి అలా అందేమో, కానీ తను ఖచ్చితంగా వస్తుందనే నమ్మకం నాకుందే. బతుకమ్మని ఇక్కడి నుంచి ఎత్తుతుందని నా మనసు చెప్తోంది. నీ మనసు చెప్పినా అంత సీన్ లేదులే అమ్మా. అయినా ఏజ్ అయిపోయిన మనసు ఏం చెప్తుంది? ఏదో కూతురికి కళ్ళబొల్లి మాటలు చెప్పి కన్నీళ్లు తుడవాలి అనే ఆశ. కాని తను రాను అంటే రాదు, అంతే. ఏంటి, పండగల వంక పబ్బాల వంక చెప్పి నీ కూతుర్ని ఇంటికి పిలిచి అల్లుకుపోదామని చూస్తున్నావా? మాటలు చెప్పి మనసు మార్చి నేను నీ అమ్మనమ్మా అంటే దగ్గరైపోతుందనుకుంటున్నావా? ఆలోచనుంటే సరిపోదు జనని. రాతుండాలి నీకు. అది నీకు దగ్గరయ్యేదే అయితే అసలు ఎందుకు దూరం అవుతుంది? దీన్ని బట్టి ఏమర్థమవుతుంది? ధరణి కూతురుగా నీ దగ్గరికి రావడం అనేది జరగని పని.
ఇది ఆ పైవాడు రాసిన రాత. ఫిక్స్. మార్పు అనేది జరగదు. ఒకవేళ ఈ ఇంటికి ధరణి వచ్చినా నీ కూతురుగా అయితే రాదు. వస్తే గిస్తే ఆ దేవుడు అనుగ్రహిస్తే కాలం నాకు కలిసొస్తే నా కొడుకుకి పెళ్ళాంగానే వస్తుంది, కాని నీ కూతురుగా మాత్రం రాదు. నన్నే కొడతావా? ఇదే ఇలాంటి మర్యాదలు ఈ ఇంట్లో ఆడబిడ్డలకు ఉన్నాయి కాబట్టే నీ కూతురు ఈ ఇంటికి రాదని చెప్తున్నా. ఆ కూత మారేదాకా కొట్టవే. 2 దెబ్బలకే దారిలోకొచ్చే రకం కాదు. వాయించు. ఎడపెడ వాయిస్తే కాని బుద్ధి జ్ఞానం రాదు. ఎప్పుడు నోరు తెరిచినా అపశకునాలే కాని మంచి కోరదుగా. శాపనార్థాలు పెట్టే నోరు మంగళహారతులు పాడుతుందా అని ఇరగదీవే. హేయ్! నన్ను కొట్టినా చంపినా ఏం చేసినా సరే అది ఎప్పటికైనా నా కొడలుగా రావాల్సిందే కాని నీ కూతురుగా మాత్రం రాదు. ఇంకో విషయం తెలుసా? ఖచ్చితంగా నీ కూతురుతోనే నా కొడుకు పెళ్లి జరుగుతుంది. వాళ్ళిద్దరికీ ఎంగేజ్మెంట్ అయ్యింది. ఆ విషయం వాళ్ళిద్దరికీ తెలుసు. పైగా ప్రేమించుకున్నారు. మనసులు ఇచ్చి పుచ్చుకున్నవాళ్ళు. నిశ్చితార్థం అంటే సగం పెళ్లి అయిపోయినట్టే. ఎప్పుడైతే ఎంగేజ్మెంట్ అయిపోయిందో అప్పటి నుంచి వాళ్ళు చాలా క్లోజ్గా చట్టాపట్టాలు వేసుకొని షికార్లు తిరుగుతున్నారు. అచ్చట ముచ్చట వాళ్ళ మధ్య ఎన్నో జరిగిపోయాయి. ఒకసారి బాగా డీప్గా ఆలోచించు. ఆ క్లోజ్నెస్ ఎంత క్లోజ్కి తీసుకువెళ్ళిందో. సాన్నిహిత్యం పెరిగాక వయసులో ఉన్న వాళ్ల మధ్య సరసాలు జరగవా? ఎంత దూరం వెళ్లారో అని అప్పుడు అనిపిస్తే నా మనసుకే భయం వేస్తూ ఉంటుంది. ఆ పిల్ల మాత్రం ఖచ్చితంగా అది మనసులో పెట్టుకుని మా వాడి పెళ్ళంగానే సిద్ధపడుతుంది. నో డౌట్. ఏం కోస్తున్నావే? ఏం కోస్తున్నా? నా కూతురు నీ కొడుకు దగ్గరైపోయారా? క్లోజ్ అయిపోయారా? వాళ్ళ మధ్య ముద్దు ముచ్చట్లు హద్దు దాటిపోయి ఏం జరిగాయో అని వాగుతావా? నా జుట్టు వదలవే. ఏయ్, జుట్టు వదులు. ఏయ్, జుట్టు వదులు. నీకు కోపం వచ్చి నా జుట్టు పట్టుకున్నంత మాత్రాన నా కొడుక్కి నీ కూతురు దగ్గర అవ్వకుండా ఉందంటే నిజమైపోతుందా? వాళ్ళ చనువు చూస్తే వాళ్ళ మధ్య ఖచ్చితంగా ఏదో జరగరాంది జరిగిందేమోనని నాకు అనిపిస్తోంది. నో డౌట్. నో సిక్స్త్ సెన్స్ నాకు చెప్తుంది. మీరు కాదన్నా కాదనుకున్నా, అవునన్నా అవుననకపోయినా ఏదేదో జరిగే ఉంటుంది. అది పక్కా. అమ్మా, నువ్వన్నట్టు ఈ చుప్పునత్తి మాటలతో దెబ్బలతో వినే రకం కాదు. స్టవ్ మీద అట్లు కాడకాల్చు. అంతేనే. పిచ్చివాగుడు మానాలంటే నాలుక మీద వాతలు పెట్టాల్సిందే. ఇదిగో తీసుకొస్తా ఉండు. అయ్యయ్యో, అట్ల కాడెందుకు? మా అమ్మ చెప్పింది వినలేదా? నాలుక మీద వాత పెడితే గాని దీని నోరు మూతపడదు. ఇంకొకసారి నా కూతురు గురించి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుకో. ఎక్కడికి వెళ్తున్నావు? జనని వదులు. వదులువే. తీసుకోమ్మా, తీసుకో అట్ల కాడ. ఏయ్ జనని,
ఏం చేస్తున్నావు నువ్వు? వదులు. వదలడమా? సమస్య లేదు. ఈ రోజు నీ నోరు మూత పడందే నీ వదిలేదే లేదు. మర్యాదగా వదులుతావా లేకపోతే గుణాకి చెప్పనా? ఏ సౌమ్య, నువ్వైనా ఆపవే. నన్ను ఇందులో ఇన్వాల్వ్ చేయకమ్మా. మీరు చూసుకోండి. నాకెందుకు వచ్చింది ఆ వాత? అటు పడబోయి ఇటు పడిందనుకో చచ్చరుకుంటాను. ఏయ్ సౌమ్య, సౌమ్య, ఒసేయ్ సౌమ్య. గుణాకి చెప్తావా? చెప్పు. అరే తమ్ముడు, నీ కూతురు గురించి తప్పుగా మాట్లాడాన్రా, అందుకే జనని నా మూతి మీద వాత పెట్టింది అని వెళ్ళి చెప్పు. చెప్పు శారదా. ఏంటండి ఎప్పుడో వెళ్ళారు, ఇంతవరకు రాలేదు? వచ్చిన పని కాలేదు శారదా. లోపల సార్ మీటింగ్లో ఉన్నట్టున్నారు, టైం పట్టొచ్చు. ఆయనతో మాట్లాడి ఆయన అడిగిన సంతకాలు పెట్టాక కానీ రావడానికి వీలు పడదు. మీరొచ్చాక భోజనాలైతే గాని బతుకమ్మలు ఎత్తడం కుదరదు. మీరు రావడం ఆలస్యం అయితే బతుకమ్మలు తీసుకెళ్ళాలి కదా, ఏం చేయమంటారండి? నా గురించి మీరు ఆలోచించాల్సిన అవసరం లేదు. ఆడవాళ్ళు మీరంతా కలిసి బతుకమ్మలను తీసుకెళ్ళండి. నేను పనయ్యాక ఇంటికి వచ్చేస్తాను, సరేనా? అక్క, ఏంటి సంగతులు? బావెక్కడున్నాడు? లోపల ఉన్నాడా? రేయ్, నిన్నసలు ఈ కొంపకే రావద్దన్నాను. పనిమాల పండుగ రోజొస్తూ పైనుంచి బావెక్కడా అని అడుగుతున్నావేంట్రా? నీకు బావతో ఏం పని? అదేంటక్క అలా మాట్లాడతావు? బావతో పనేంటంటావేంటి? నాకు బావకున్నది ఒకే ఒక పని, ఆయన కూతుర్ని నాకిచ్చి పెళ్లి చేయడం. మా మధ్యలో నువ్వెందుకు వస్తున్నావు? అసలు నీకు బుద్ధి జ్ఞానం ఉందారా? మనిషివా పశువా? నీకెన్నిసార్లు చెప్పాలరా ధరణి నీకిచ్చి పెళ్లి చేయడం జరగదు జరగదు అని? జరుగుతుందో జరగదో డిసైడ్ చేసుకోవాల్సింది నేను, బావా, నువ్వు కాదు కదా. నువ్వెందుకు అనవసరంగా డిక్లేర్ చేస్తున్నావు? ఎవరికి తెలిసిన విషయాలు వాళ్ళు మాట్లాడుకోవాలి, ఎవరికి చేతనైన విషయాలు వాళ్ళు చేయాలి. నీ కన్సర్న్ లేని సబ్జెక్ట్ గురించి నువ్వెందుకక్క ఇన్వాల్వ్ అవుతున్నా? సరేరా, మీ బావ ఇంట్లో లేడు, పని మీద బయటకు వెళ్ళాడు, నువ్వు తర్వాత తగలడు. పండగ పూట తగలడు గిగలడు లాంటి పాడు మాటలు ఎందుకు మాట్లాడతావక్క? వెళ్తానులే గాని, పండగ సీజన్ కదా, ఏదో పిండి వంటలు బాగానే చేసినట్టున్నావు. ఆకలిస్తుంది, పదక్క పెడదు గాని. రేయ్, ఛ! రాక సర్వ్ చేయి. ఎంత కాదనుకున్నా తమ్ముడు వై చచ్చావు. నోరు తెరిచి అడిగాక పెట్టకుండా ఎలా ఉంటాను? కూర్చుంచావు.
ఏంటి ధరణి, బతుకమ్మని పేరుస్తున్నావా? పేర్చు. బతుకమ్మని భక్తితో పూజ చేసి ఆఖరికి నీళ్ళలో వదిలిపెట్టేటప్పుడు మనసులో కోరికలు కోరుకోమంటారు కదా. నీకు నాకు పెళ్లి కావాలని బతుకమ్మని గట్టిగా కోరుకో. అర్థమైందా? మావయ్య ప్లీజ్, పండగ రోజు నాతో అలాంటి మాటలు మాట్లాడుకో. కాని పనుల గురించి కలలు కనడం తప్పు. నన్ను నీకిచ్చి పెళ్లి చేయడం మా నాన్నకిష్టం లేదు. నువ్వు నన్ను మర్చిపోవడం బెటర్. అది కాదు ధరణి. చెప్పింది అర్థం చేసుకోవడం మీకు రాదా, లేకపోతే చేత కాదా? తను భక్తిగా బతుకమ్మని పేర్చుకుంటుంటే మీరెందుకు డిస్టర్బ్ చేస్తారు? ఎందుకు విసిగిస్తున్నారు? మీరెందుకు వచ్చారో ఆ పని చూసుకోండి. అనవసరంగా ధరణి మనసు పాడు చేయకండి. ఓయబ్బో, ఈవిడగారేంటో నిన్నగాక మొన్నొచ్చి చాలా ఎక్స్ట్రాలు చేస్తుందే. ఇంకొకసారి ఈవిడ నోరు తెరవకుండా కుట్లు వేయాల్సిందే. తినేసి త్వరగా వెళ్ళిపో. పాపం అమ్మ వచ్చి ఆడపడుచుగా ఆ ఇంటి నుంచి బతుకమ్మని ఎత్తాలి రామ్మా అని పిలిచింది. నేను రానని మొహం మీద చెప్పేశాను. అమ్మ మనసు ఎంత బాధపడుంటుందో, నా గురించి ఏమనుకుందో ఏంటో. ఈ రోజు ఈ బతుకమ్మని నేను ఈ ఇంటి ఆడపడుచుగా తీసుకెళ్తాను. అదేంటి, ఎప్పుడు ఈ ఇంటి నుంచి మా అక్కే కదా తీసుకెళ్లేది?